జాబిల్లి కథలు. అది నల్లమల అడవిలో అర్ధరాత్రి సమయం. నిప్పుల కొలిమి చుట్టూ కొండడు, అతని అనుచరులు కూర్చొనున్నారు. కొండడి కళ్లల్లో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది. కొండడి అనుచరుల్లో ఒకని పేరు సింగడు, మరొకడి పేరు రంగడు. ముగ్గురూ సమావేశమై చర్చ జరుపుతున్నారు. అన్నా, మనమిలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఎంతకాలం బతకాలి? మొన్న వ్యాపారి దగ్గర దొరికిందే పాటి 4 వెండి నాణేలు, 2 పట్టుచీరలు. వాటితో మన బతుకులు మారతాయా? నోర్మీరంగా, సమయం కోసం వేచి చూడాలి. వేటగాడు పులి కోసం చూసినట్టు మనం పెద్ద చేప కోసం చూడాలి. చిల్లర దొంగతనాలు చేసి పట్టుబడితే పరువు తక్కువ, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అన్నా, నువ్వనుకున్న పెద్ద చేప దొరికింది. మన జాతకాలు మారే సమయం వచ్చింది. ఏంట్రా సింగా, ఆ విషయమేంటో సూటిగా చెప్పు. అన్నా, ధర్మపురి జమీందార్ రాఘవరావు గారున్నారు కదా, ఆయన కూతురు పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి చక్రవర్తుల కాలం నాటి ఆభరణాలు, రత్నాలతో పొదిగిన కిరీటాలు బయటకు తీస్తున్నారట. అవి ఒక్కటి దొరికినా చాలన్నా మన 7 తరాలు కూర్చొని తినచ్చు. కొండడు నవ్వుతూ, భలే వార్త తెచ్చావురా సింగా. రాఘవరావు గారి ఇల్లు అంటే మాటలు కాదు, అది కోట. చుట్టూ గట్టి కాపలా ఉంటుంది. గోడ దూకి వెళ్లడం అసాధ్యం. మరెలా అన్నా, అంత సంపద కళ్ల ముందు ఉంచుకొని వదిలేద్దామా? వదిలేయడానికి నేను సన్యాసిని కాన్రా, గజదొంగని. బలం పనికి రానప్పుడు బుద్ధి వాడాలి. ఆ పెళ్లికి వంటవాళ్ళెక్కడ్నుంచి వస్తున్నారో కనుక్కున్నావా? అక్కడే ఉంది అసలు విషయం. పొరుగు రాజ్యం నుంచి రావలసిన ప్రధాన వంటవాడు జబ్బు పడ్డాట. ఇప్పుడెవర్ని పిలవాలో తెలియక జమీందార్ గారు తలపట్టుకొని కూర్చున్నారు. దేవుడు మనవైపే ఉన్నాడ్రా. ఆ వంటవాడు ఎవరో కాదు, నేనే. రేపట్నించి నా పేరు కొండడు కాదు, భీమసేనుడు. కాశీలో వంటలు నేర్చిన ఘనుణ్ణి. అన్నా, నీకు వంట రాదు కదా, కేవలం అడవిలో మాంసం కాల్చడం తప్ప పెళ్లి వంటలు ఏం చేస్తావు? దొరికిపోతావేమో. రేయ్ పిచ్వాడా, వంట చేయడానికి వెళ్తున్నానా? దోచుకోడానికి వెళ్తున్నా. నా దగ్గరున్న మత్తుమందు పొడి మర్చిపోయావా? అది వంటలో కలిపితే చాలు, తిన్నవాడు తిన్నట్టే పడిపోతాడు. ఆ తర్వాత నగలన్నీ మనవే. పదండి, వేషం మార్చే సమయం వచ్చింది. ధర్మపురి గ్రామంలో జమీందార్ రాఘవరావు గారి ఇల్లు పెళ్లి సందడితో కళకళ్లాడుతోంది. కాని రాఘవరావు గారు మాత్రం వంటవాడి కోసం చింతిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. అప్పుడే మెడలో రుద్రాక్షలు, నుదుట విభూతి, చేతిలో పెద్ద గరిటె పట్టుకుని భీమసేనుడి వేషంలో కొండడు ప్రవేశిస్తాడు. రాఘవరావు గారు ఆశగా, ఎవరయ్యా నువ్వు? చూడబోతే గొప్ప పండితుళ్లా ఉన్నావు. నమస్కారం బాబుగారు, నా పేరు భీమసేనుడు. పండితుణ్ణి కాదు, పాకశాస్త్ర ప్రవీణుణ్ణి. కాశీ అన్నపూర్ణేశ్వరి సాక్షిగా, కంచి కామాక్షి సాక్షిగా ఎన్నో రాచరికపు విందులు తయారు చేశాను. మీ ఇంట శుభకార్యం జరుగుతోందని, వంటవాడు రాలేదని తెలిసి నా విద్యను ప్రదర్శించడానికి వచ్చాను. ఓహో, భీమసేనుడా, ఎంత మంచి సమయానికి వచ్చావయ్యా. మాకు దిక్కు తోచడం లేదంటే నమ్ము. అసలే 1000 మందికి భోజనాలు పెట్టాలి. మరి నువ్వు చెయ్యగలవా? బాబుగారు, 1000 మందేంటండి, 1,00,000 మందికైనా అలవోకగా వండి వార్చేస్తా. నా చేతి వంట రుచి చూస్తే దేవతలు కూడా దిగి రావాల్సిందే. ఆ వంటగదెక్కడో చూపిస్తే ఈ క్షణమే పని మొదలు పెడతాను. చాలా సంతోషం నాయనా. అప్పుడు రాఘవరావు గారు తన దగ్గరున్న వంటగదిలోని సహాయకులైన రాము సోముల్ని పిలిచి ఇలా అంటారు. ఈయనగారిని వంటశాలకు తీసుకెళ్ళండి. ఈయన అడిగిన సరుకులన్నీ వెంటనే సమకూర్చండి. నాయనా, ఈ పెళ్లి మా వంశ గౌరవం, ఏ లోటు రాకూడదు. మీరు నిశ్చింతగా ఉండండి బాబుగారు. వంటగది బాధ్యత నాది. వంటగదిలో పెద్ద పెద్ద గిన్నెల మధ్య కొండడు హడావిడిగా ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. రాము సోము భయపడుతూ అతను చెప్పినట్టు చేస్తున్నారు. కొండడు గట్టిగా, ఏ రాము, ఆ కూరగాయలు అలా నా తరిగేది? ఇంకా సన్నగా తరగాలి. సోము, ఆ పొయ్యిలో మంట సరిపోదు, ఇంకా పెద్దగా మంట పెట్టు. అయ్యా, మంట ఎక్కువైతే కూర మాడిపోతుందేమో. నాకు నేర్పిస్తావా? నేను చెప్పింది చెయ్యి. కొండడు చుట్టూ చూస్తూ మనసులో, ఈ వంటగది కిటికీలోంచి చూస్తే
నేరుగా నగల గది కనిపిస్తోంది. అక్కడే ఆ పెట్టెలున్నాయి. సరిగ్గా భోజనాలయ్యాక అందరూ నిద్రపోతే కిటికీలోంచి దూకి పని కానిచ్చేయచ్చు. అయ్యా, పాయసానికి పాలొచ్చాయి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టమంటారా? పెట్టండి. పెద్ద గంగాళంలో పెట్టండి. అందరూ కడుపు నిండా తినాలి కదా. ఆ సమయంలో చేతిలో ఉన్న మత్తుమందు పొట్లం తడుముకుంటూ, ఈ పాయసమే నా అస్త్రం. ఇందులో నా దగ్గరున్న పొడి కలిపానంటే తిన్న గంటలో పెళ్లి మండపం శ్మశానంలా నిశ్శబ్దంగా మారిపోతుంది. అయ్యా, మీరేదో ఆలోచిస్తున్నారు. సరుకులేవైనా తక్కువయ్యాయా? ఏం లేదు రాము. యాలకుల పొడి ఎక్కడుందో అని చూస్తున్నా. నువ్వెళ్ళి ఆ బియ్యం కడుగుపో. అలా చెప్పగానే రాము బియ్యం తీసుకుని కడగడానికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో పాయసం ఉడుకుతోంది. కొండడు మత్తుమందు కలపడానికి సిద్ధంగా ఉన్నాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. ఇదే అదను అనుకుని పొట్లం విప్పబోతుండగా రాఘవరావు గారు వంటగదిలోకొచ్చారు. ఆయన వెనక పనివాళ్లు పట్టుబట్టలు, బంగారు నాణేలున్న పళ్ళెం పట్టుకుని వచ్చారు. భీమసేన, పనేలా సాగుతోంది? కొండడు ఉలిక్కిపడి పొట్లం దాస్తూ, ఆ అంతా బ్రహ్మాండంగా సాగుతోంది బాబుగారు. మరికొద్దిసేపట్లో ఘుమఘుమలాడే వంటలు సిద్ధమవుతాయి. సంతోషం భీమసేన. నీకొక విషయం చెప్పాలి. మా వంశంలో ఒక ఆచారం ఉంది. ఏ శుభకార్యం జరిగినా మొదట ఆ వంట చేసిన వారికి మర్యాద చేస్తాం. ఎందుకంటే అన్నం పెట్టేవాడు సాక్షాత్తు ఆ భగవంతుడితో సమానం. కొండడు ఆశ్చర్యంగా, భగవంతుడితో సమానమా? మేమా? అవునాయనా. ఆకలి అనేది మనిషికి అత్యంత బాధాకరమైన విషయం. ఆ ఆకలిని తీర్చే శక్తి ఆ దేవుడి తర్వాత నీలాంటి వంటవాడికే ఉంటుంది. ఈరోజు ఈ ఊళ్ళో ఉన్న పేదవాళ్ళు, అనాథ పిల్లలు, ముసలివాళ్ళు అందరూ నీ చేతి వంట కోసం ఎదుర్చూస్తున్నారు. నీ చేతిలో అమృతముంది. వాళ్ళ ఆశీర్వాదమే నా కూతురికి రక్ష. కొండడికి ఏం మాట్లాడాలో తెలియక, బాబుగారు, ఇదిగో, ఇది మా తరపున నీకు చిన్న కానుక. ఈ పట్టుబట్టలు, ఈ బంగారు నాణేలు నీకు. నువ్వు మాకు పరాయివాడివి కాదు. ఈరోజు మా ఇంటికి అన్నదాతవు. నా నమ్మకాన్ని నిలబెడతావు కదూ? కొండడు వణికిపోతూ, తప్పకుండా, తప్పకుండా బాబుగారు. సరే, నేను వెళ్ళొస్తాను. ఆ అనాథ పిల్లలకు పాయసం అంటే చాలా ఇష్టమట. కాస్త ఎక్కువ జీడిపప్పు వేసి చెయ్యి. పాపం, ఎప్పుడు కడుపు నిండా తిన్నారో ఏమో. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు కడుపు నిండా తినని ప్రాణాలు అని చెప్పవచ్చు మనం. రాఘవరావు గారు వెళ్ళిపోయారు. కొండడి చేతిలో బంగారు నాణేలు, పట్టుబట్టలు ఉన్నాయి. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒకవైపు చేతిలో మత్తుమందు, మరోవైపు జమీందారు గారిచ్చిన గౌరవం. కొండడు తన్లో తాను ఇలా అనుకున్నాడు. ఏంటిది? నా జీవితంలో ఎప్పుడూ ఎవ్వరూ నన్నిలా చూడ్లేదు. అందరూ దొంగ దొంగ అని రాళ్లతో కొట్టారు కాని ఈ మనిషి నన్ను దేవుడితో సమానం అన్నాడు. అన్నదాత అన్నాడు. నన్ను నమ్మి ఈ వంటగదిని అప్పగించాడు. ఆ సమయంలో కొండడి చేతిలో ఉన్న మత్తుమందు పొట్లం వైపు చూస్తాడు. ఇదిందులో కలిపితే ఆ అనాథ పిల్లలు ఏమైపోతారు? ఆకలితో వచ్చిన వాళ్లకు అన్నం పెట్టమంటే విషం పెడతానా? ఆ ముసలివాళ్లు స్పృహ తప్పి పడిపోతే అది నాకు పాపం కాదా? ఇన్నాళ్ళు నేను చేసింది దొంగతనం. అది తప్పు అని తెలుసు. కాని ఇది నమ్మక ద్రోహం, పచ్చి మోసం. కొండడు గతాన్ని గుర్తు చేసుకుంటూ, చిన్నప్పుడు అమ్మనిది. ఒరే కొండా, ఆకలిగొన్నవాడికి పిడికెడ అన్నం పెడితే కోటి పుణ్యాల కన్నా ఎక్కువరా. ఈరోజు నాకా అవకాశం వచ్చింది. నేను దొంగనైతేనే మనిషిని కాదా? రాఘవరావు గారు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ పిల్లల ఆకలి, వీటి ముందు ఈ నగలు, ఈ సంపద ఎంత? ఛీ, వద్దు. నాకీ పాపిష్టి సొమ్మొద్దు. నేను దొంగగా బతికింది చాలు. ఒక్క రోజైనా మనిషిగా బతుకుతాను. అన్నదాతగా బతుకుతాను అనుకొని కొండడు మత్తుమందిని పారేస్తాడు. రామో, సోమో, ఇట్రండి అని పిలుస్తాడు. రాము వచ్చి, ఏంటయ్యా? ఇక నుంచి వంట మామూలుగా ఉండకూడదు. అద్భుతంగా ఉండాలి. ఆ నెయ్యి డబ్బా ఇటివ్వు. జీడిపప్పు, యాలకులు అన్నీ తీసుకురండి. ఈరోజు మనం చేసే వంట తింటే ఆ బ్రహ్మదేవుడు కూడా వచ్చి మనల్ని మెచ్చుకోవాలి. పదండి. కొండడ్లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు మొక్కుబడిగా చేసినవాడు ఇప్పుడు ప్రతి పదార్థాన్ని
శ్రద్ధగా ప్రేమగా చేస్తున్నాడు. వంటశాల మొత్తం సువాసనలతో నిండిపోయింది. అయ్యా, సాంబారు వాసన అద్దిరిపోతోంది. నా జీవితంలో ఇలాంటి వాసన చూడలేదు. మీరు నిజంగానే భీమసేనులే. అయ్యా, లడ్డూలు చూడండి, బంగారు ముద్దల్లా వచ్చాయి. పాయసమైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. కొండడు నవ్వుతూ, కేవలం సరుకులు వేస్తే రుచి రాదురా, ప్రేమను కూడా కలపాలి. ఈ రోజు ఈ వంట తినే ప్రతి ఒక్కరూ తృప్తిగా వెళ్ళాలి. వడ్డించేటప్పుడు ఎవ్వరికీ లోటు రాకూడదు. ముఖ్యంగా ఆ పిల్లలకు వాళ్ళడిగినంత పెట్టండి. భోజనాల సమయమైంది. జనం ఆకులు వేసుకొని కూర్చున్నారు. కొండడు దగ్గరుండి వడ్డం చేయిస్తున్నాడు. అప్పుడు అక్కడ భోజనానికి కూర్చున్న అతిథులు ఇలా అంటారు. అబ్బా, ఏం రుచి, ఏం రుచి! ఈ వంకాయ కూర అమృతంలా ఉంది. ఈ పాయసం తింటుంటే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిన వంట గుర్తొస్తోంది. ఈ వంటవాడెవరో గాని చేతికి స్వర్ణ కంకణం తొడగాలి. అప్పుడు రాఘవరావు వంటగదిలోకొచ్చి, భీమసేన, నువ్వు గెలిచావు. బయట జనం నీ వంట గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అందరూ కడుపు నిండా తిని నా కూతుర్ని మనసారా దీవిస్తున్నారు. ఆ పుణ్యమంతా నీదేనయ్యా. కొండడు కళ్లల్లో నీళ్లతో, అంతా మీ దయ బాబుగారు. మీరిచ్చిన స్వేచ్ఛ వల్లే ఇదంతా సాధ్యమైంది. కాదు నాయనా, ఇది నీ ప్రతిభ. నీలో గొప్ప సంస్కారం ఉంది. ఈ రాత్రికి బాగా విశ్రాంతి తీసుకో. రేపుదయం నిన్ను ఘనంగా సత్కరించి పంపిస్తాను. రాత్రైంది. పెళ్లి సందడి తగ్గింది. కొండడు తన మూటాముల్లే సర్దుకున్నాడు. అతనికి వెళ్లాలనుంది. కాని మనసు భారంగా ఉంది. దొంగగా వచ్చి దేవుడిగా వెళ్లడం అతనికి నచ్చటం లేదు. రాఘవరావు గారిని మోసం చేస్తున్నాననే భావన అతన్ని కుదిపేస్తోంది. అతను రహస్యంగా వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా రాఘవరావు గారు ఎదురుపడతారు. ఏంటి భీమసేనా, అప్పుడే బయలుదేరావా? చెప్పాను కదా, రేపుదయం సత్కారం ఉందని. ఎందుకింత తొందర? బాబుగారు, నాకు వేరే ఊళ్ళో పనుంది, వెళ్ళాలి. కనీసం నీకివ్వాల్సిన పారితోషికమైనా తీసుకుని వెళ్ళు. రాఘవరావు చేతిలో ఉన్న సంచినందిస్తూ, ఇందులో 100 వరహాలున్నాయి. నీ నైపుణ్యానికి ఇది తక్కువే, కాని స్వీకరించు. కొండడు సంచిని తీసుకోకుండా వెనక్కి తగ్గుతూ, వద్దు బాబుగారు, నాకీ డబ్బొద్దు. ఎందుకు? ఏదైనా తక్కువ చేశానా? చెప్పు, ఎంత కావాలో చెప్పు. కొండడు ఉద్వేగంతో, డబ్బు తక్కువ అని కాదు బాబుగారు. నేనీ డబ్బుకు, ఈ మర్యాదకు అర్హుణ్ణి కాదు. ఏం మాట్లాడుతున్నావు భీమసేన? నువ్వు అర్హుడివి కాకపోవడమేంటి? బాబుగారు, ఇక నేను అబద్ధం చెప్పలేను. నా పేరు భీమసేనుడు కాదు. నేను వంటవాణ్ణి కూడా కాదు. నా పేరు కొండడు. నల్లమల అడవుల్లో ఉండే గజదొంగన్ నేను. ఏమిటి? నువ్వు గజదొంగవా? అవును బాబుగారు, నన్ను చంపినా పర్వాలేదు. నేనిక్కడికొచ్చింది వంట చేయడానికి కాదు, మీ ఇంట్లో ఉన్న నగలు దోచుకోడానికి. ఈ మధ్యాహ్నం ఆ పాయసంలో మత్తుమందు కలిపి అందర్నీ స్పృహ తప్పించి మీ సంపదను ఎత్తుకుపోవాలనేది నా పథకం. రాఘవరావు ఆశ్చర్యంగా, మరి ఎందుకు చేయలేదు? మీ మంచితనం నన్నోడించింది బాబుగారు. అన్నం పెట్టే చెయ్యి దైవంతో సమానమని మీరన్న మాట నాలో ఉన్న పశువుని చంపేసింది. మీరు నా చేతిలో పట్టుబట్టలు పెట్టినప్పుడు, ఆ అనాథ పిల్లల ఆకలి గురించి చెప్పినప్పుడు నా మనసు మారిపోయింది. నా జీవితంలో మొదటిసారి నేను దొంగతనం కన్నా గొప్ప పని చెయ్యాలనుకున్నాను. ఈరోజు నేను మీ కడుపు నిండా అన్నం పెట్టిన తృప్తితో వెళ్తున్నాను. నన్ను క్షమించండి. కొండడు రాఘవరావు కాళ్లపై పడి ఏడుస్తాడు. రాఘవరావు కింద కొంగి కొండడిని పైకి లేపుతారు. కొండడు, మనిషి తప్పు చేయడం సహజం. కాని ఆ తప్పును తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడం దైవగుణం. నువ్వు తలుచుకుంటే మా సర్వస్వం దోచుకునేవాడివి. కాని నీలో ఉన్న మానవత్వం నిన్నాపింది. నువ్వీరోజు మా సంపదని దోచుకోలేదు, మా అందరి హృదయాల్ని దోచుకున్నావు. నన్ను క్షమించారా బాబుగారు? క్షమించడానికి నువ్వు చేసిన తప్పే ఉంది. నువ్వు చేసిన వంటలో విషం లేదు, అమృతం ఉంది. అడవిలో దాక్కుని భయంతో బతికే బతుకు నీకొద్దు. నీ చేతిలో ఇంత గొప్ప విద్య ఉంది. ఈ రోజు నుంచి నువ్వు గజదొంగవు కాదు, మా సంస్థానానికి ప్రధాన వంటవాడివి. ఇక్కడే ఉండిపో, గౌరవంగా బతుకు. బాబుగారు, నిజంగానా? నాకా అర్హత ఉందా?
గతంలో నువ్వేం చేశావో నాకనవసరం. ఈ రోజు నువ్వేం చేశావో అదే ముఖ్యం. మంచితనం కఠినమైన రాతి గుండెను కూడా కరిగిస్తుంది అనడానికి నువ్వే నిదర్శనం. మా ఆతిథ్యాన్ని స్వీకరించు. కొండడు చేతులు జోడించి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబుగారు. ఇక నా జీవితం మీ సేవకే అంకితం. ఆకలితో ఉన్న ఒక్కరిని కూడా మీ ఇంటి ముందు నుంచి ఖాళీ కడుపుతో వెళ్ళనివ్వను. ఇది నా ప్రమాణం. ఆ రోజుతో కొండడు అనే గజదొంగ చరిత్ర ముగిసిపోయింది. ధర్మపురిలో భీమసేనుడు అనే గొప్ప వంటవాడి శకం మొదలైంది. రాఘవరావు గారి నమ్మకం ఒక నేరస్తుణ్ణి మహనీయుడిగా మార్చింది. కొండడు తన జీవితాంతం పేదలకు అన్నదానం చేస్తూ నిజాయితీగా సంతోషంగా జీవించాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఎంతటి కఠినాత్ముల్లోనైనా ఒక మంచి మనిషి దాగి ఉంటాడు. సరైన సమయంలో సరైన మాట, ప్రేమ ఆ మనిషిని బయటికి తీసుకురాగలవు. మంచితనం కఠినమైన రాతి గుండెను కూడా కదిలిస్తుంది. ఒక చిన్న గ్రామంలో రామారావు అనే వైద్యుడుండేవాడు. అతను తన తెలివి, ఓపిక మరియు రోగుల పట్ల చూపే శ్రద్ధతో బాగా ప్రసిద్ధి చెందాడు. ఊర్లో ఎవరికే రోగం వచ్చినా అతను ఇట్టే నయం చేసేవాడు. అయితే ఓ రోజు ఆ ఆస్పత్రిలో ఒక సమస్య వచ్చింది. అయ్యా, నాకు జ్వరం తగ్గడం లేదు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందు మీరేం కంగారు పడకండి. జ్వరమే కదా, తగ్గిపోతుంది. అది కాదయ్యా, ఒళ్ళంతా నిప్పులు చిమ్మినట్టు అయిపోతోంది. మరేం పర్లేదమ్మా, నేను చూస్తాను కదా. ఆ ఎప్పటినుంచి ఈ జ్వరం మొదలైంది? 2 రోజులయిందయ్యా. ఇంకా ఏవైనా లక్షణాలున్నాయా? జలుబు, దగ్గు లాంటివి ఏవైనా? అలాంటివేం లేవయ్యా. కాకపోతే కాస్త గొంతు మంటగా ఉంది. రాత్రిళ్ళు జ్వరం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. సరే సరే, నీతో పాటు ఎవరైనా వచ్చారా? మా అమ్మగారు వచ్చారయ్యా, బయటున్నారు సరే, లోపలికి రమ్మని చెప్పండి. అని అనడంతో లలిత తల్లి సరళ లోపలికొస్తుంది. అయ్యా, మా అమ్మాయి ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మాకేమీ అర్థం కావడం లేదు. ఇదేవైనా పెద్ద జబ్బా? అయ్యయ్యో, మీరేం కంగారు పడకండి. ముందు కొన్ని పరీక్షలు చేయిద్దాం. సమస్య ఏంటో తెలుస్తుంది కదా. అలాగే అయ్యా. కిషోర్, లలిత రక్త నమూనా తీసి జ్వరానికి కారణాన్ని కనుగొనేందుకు పరీక్షించడానికి అంతా సిద్ధం చేయి అని తన దగ్గర పనిచేసే వ్యక్తికి చెప్పాడు. అప్పుడు కిషోర్, సరే అయ్యా, నేను వెంటనే ఆ పని చేస్తాను. అమ్మ లలిత, నువ్వు ఇక్కడ కూర్చో. 1 నిమిషంలో పూర్తి చేస్తాను అని పరీక్షలు చేస్తూ ఉంటాడు. ఇంతలో ఊర్లో పుకార్లు మొదలైపోతాయి. ఊరి నీళ్ల పంపు దగ్గర సూర్యకాంతం, వదినా, ఇది విన్నావా? ఆ సరళ కూతురికి ఏదో జబ్బొచ్చిందట. జబ్బా? నిన్నావిని అడిగితే జ్వరమని చెప్పిందొదినా. ఆ అన్నీ మనకి చెప్తారా ఏంటొదినా? అదేదో పెద్ద జబ్బే అంట. అది మిగతా వాళ్లకు కూడా సోకుతుందని అంటున్నారు. అమ్మో అమ్మో, మనక్కూడా సోకుతుందా ఏంటి? అమ్మో, అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. అవునొదినా, నిజమే. ఆమె ఇంటికి మనం వెళ్ళొద్దు. అలాగే వదినా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది గ్రామమంతా పాకిపోతుంది. ఈ విషయం అదే గ్రామంలో ఉండే వెంకటేష్కు కూడా తెలిసి రామారావుకి చెప్తాడు. డాక్టర్ గారు, గ్రామంలో అందరూ భయపడుతున్నారండి. లలితకేదో అరుదైన రోగం వచ్చిందని, అది మిగతా వాళ్లకు కూడా సోకుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజమేనా? అప్పుడే ఊరంతా పుకార్లు మొదలయ్యాయా? అవును డాక్టర్ గారు, నిజమేనా కాదా చెప్పండి. అయ్యో, ఇలా ఉన్నారేంటయ్యా మీరంతా? అయినా మీరెవ్వరూ భయపడకండి. మేమింకా పరీక్షలు చేస్తున్నాం. రోగ నిర్ధారణ జరగకముందే ఏమీ చెప్పలేవు. అమ్మో, అయితే ఇదేదో పెద్ద జబ్బే అనుకుంటా. అబ్బా, అదేమీ లేదయ్యా. నువ్వెళ్ళి అందరికీ సర్ది చెప్పు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈలోపు కంగారుగా కిషోర్ అక్కడికొస్తాడు. డాక్టర్ గారు, ఊర్లో జనమంతా మన మందుల దుకాణంలో జ్వరం మందులు ఎక్కువ కొనేస్తున్నారు. సరే సరే, వాళ్ళకేం కావాలో అవివ్వు. కానీ ఎక్కువ కొండం మంచిది కాదని చెప్పు. అలాగే డాక్టర్ గారు. మన సమస్య ఏంటో తెలుసుకునే వరకు ఆందోళన పెంచే పని చెయ్యొద్దు. పరీక్ష ఫలితాలు ఎప్పుడొస్తాయి? సాయంత్రానికి వస్తాయి అయ్యా.
రాగానే నేను మీకు చూపిస్తాను. డాక్టర్ గారు, మా లలిత బాగుపడుతుంది కదా? నాకు అది తప్ప ఇంకెవ్వరూ లేరయ్యా. మీరేదైనా తెలివైన పరిష్కారం చూడండి. సరళ గారు, నేను నా పూర్తి శక్తితో ప్రయత్నిస్తానండి. లలిత ఆరోగ్యం కోసం మనందరం కలిసి పనిచేద్దాం అని అంటాడు రామారావు. ఊర్లో అంతా కంగారుగానే ఉంటారు. ఆ సాయంత్రానికి పరీక్ష ఫలితం వస్తుంది. డాక్టర్ గారు, రక్త పరీక్ష ఫలితం వచ్చిందండి. అవునా? ఏదిలా ఇవ్వు. అని వాటిని చూస్తాడు. లలితకి సాధారణ వైరల్ జ్వరం కాదు, రక్తంలో ఒక అరుదైన ఇన్ఫెక్షన్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది బహుశా నీటి ద్వారానో లేదా ఆహారం ద్వారానో సోకి ఉండవచ్చు. అయ్యో, అయితే ఇది నయం కాదా అయ్యా? మరేం కంగారు పడకమ్మా, ఆలోచిద్దాం. ఆ లలిత, నువ్వు ఇటీవలే ఎక్కడికైనా ప్రయాణం చేశావా? లేదా ఇంట్లో నీరు, ఆహారం గురించి ఏవైనా అసాధారణంగా గమనించావా? డాక్టర్ గారు, నేను 2 వారాల క్రితం పక్క గ్రామంలోని చెరువు దగ్గరికి వెళ్ళాను. అక్కడ నీరు తాగాను. అది కాకుండా ఇంట్లో అన్నీ సాధారణంగానే ఉన్నాయి. అయ్యో డాక్టర్ గారు, ఆ చెరువు నీరు చాలా మురిగ్గా ఉంటుందని విన్నాను. అదే సమస్య అయ్యుంటుందా? బహుశా అదే అయ్యుండొచ్చమ్మా. మా అమ్మాయిని ఎలా అయినా కాపాడండయ్యా అని మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న వెంకటేష్కు కూడా ఈ విషయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ చెరువు నీటిని చాలా మంది ఉపయోగిస్తారు. ఇది వాళ్ళకు కూడా సోకుతుందా? అవకాశం లేకపోలేదు. నువ్వెంటనే ఆ నీరు ఎవ్వరూ తాక్కుండా చూడు. అలాగే అయ్యా, నేను వెంటనే ఈ విషయం పంచాయతీలో చెప్తాను. అయ్యా, నా కూతురి పరిస్థితి. ఆ అక్కడికే వస్తున్నానమ్మా. కిషోర్, మందుల దుకాణం నుంచి ఇంజెక్షన్స్ తీసుకొనిరా. అలాగే ఆ చెరువు నీటి నమూనా సేకరించి పరీక్షకు పంపించు. ఆ అలాగే డాక్టర్ గారు అని కిషోర్ డాక్టర్కు ఇంజెక్షన్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఊరి పంచాయతీలో వెంకటేష్ ఆ చెరువు నీటి విషయం చెప్తాడు. అప్పుడు గ్రామ పెద్ద, ప్రజలారా, ఈ విషయం ఇప్పటికే మీ అందరికీ తెలిసుంటుంది. అవునయ్యా, మా అందరికీ చాలా కంగారుగా ఉంది. పైగా తాగడానికి నీరు కూడా లేదు. మా అందరికీ చాలా కంగారుగా ఉంది. మరేం కంగారు పడకండి. మనమంతా కలిసి ఈ సమస్య నుంచి బయటపడాలి. ధైర్యంగా ఉండండి. మాకెందుకో కంగారుగా ఉందయ్యా. మా అందరికీ చాలా కంగారుగా ఉంది. మీకేమాత్రం ఒంట్లో నలతగా అనిపించినా వెంటనే రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోండి. అలాగే అయ్యా. మరి తాగడానికి మంచినీరు? నేను పక్కూరి పెద్దలతో మాట్లాడి మన ఊరికి కూడా మంచినీళ్లు సరఫరా చేయమని అడుగుతాను. సరే అయ్యా అని అంటారు ప్రజలు. మరోవైపు ఆ చెరువు నీటికి సంబంధించిన ఫలితాలొస్తాయి. డాక్టర్ గారు, చెరువు నీటి ఫలితాలు వచ్చాయండి. అవునా? అందులో ఏముంది? ఆ నీటిలో ఒక రకమైన కలుషిత పదార్థాలున్నాయి. అవే లలిత అనారోగ్యానికి కారణమయ్యుంటాయి. అయితే ఆ నీరు తాగడం ఎవ్వరికీ మంచిది కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ముసలివాళ్లు అస్సలు తాగకూడదు. అయ్యా, మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉందిప్పుడు? మరేం పర్లేదమ్మా, ఇంజెక్షన్స్ చేస్తున్నాం కదా, తగ్గిపోతుంది అని లలిత దగ్గరికెళ్ళాడు రామారావు. లలిత, ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? ఏవైనా తేడా తెలుస్తోందా? జ్వరం కొంచెం తగ్గినట్టుందండి. తలనొప్పి కూడా కొంచెం పర్లేదు. మంచిది. సరళ గారు, మీరు మీ అమ్మాయిని సరైన సమయానికి తీసుకునొచ్చారు. లేదంటే పరిస్థితి చాలా విషమించేది. మీ తెలివి, శ్రద్ధ వల్ల మా అమ్మాయి బతికిందండి. మీరు నిజంగా గొప్ప వైద్యులు. కానీ గ్రామంలో ఇంకా ఈ సమస్య వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలంటారు? అవునండి, మీరేదైనా పరిష్కారం చెప్పండి. గ్రామం నీటి సమస్యని ఎలా పరిష్కరించాలి? మనం ఓ శుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికోసం నేను అధికారులతో మాట్లాడి గ్రామానికి నీటి శుద్ధి పరికరాలు, ఆరోగ్య సదుపాయాలు తెప్పిస్తాను. సరే డాక్టర్ గారు, ఈలోపు మీరు ఊర్లో వారికి వైద్య సేవలు అందించండి. అలాగే మరో మాట, చెప్పు కిషోర్, ఏమైంది? మన గ్రామస్తులకు ఆరోగ్య సూత్రాలు, నీటి శుద్ధి గురించి అవగాహన కల్పించే కార్యక్రమం చేద్దామా? చాలా మంచి ఆలోచన కిషోర్ అని అంటాడు రామారావు. రామారావు ఇదే విషయాన్ని గ్రామ పెద్దలతో కూడా చర్చిస్తాడు.
మంచి ఆలోచన రామారావు గారు. మీరు ఎలా కావాలంటే అలా చేయండి. మన గ్రామం బాగుపడితే అదే చాలు. అలాగేనండి. అని గ్రామంలో అవగాహన కార్యక్రమాలు మొదలు పెడతారు. రోజులు గడుస్తాయి. కొన్నాళ్లకు అంతా సర్దుకుంటుంది. డాక్టర్ గారు, మీరు లేకపోతే మా అమ్మాయే కాదు, ఈ ఊరే లేదు. మరేం పర్లేదమ్మా, మీ ఆరోగ్యం నా బాధ్యత. లేదండి, మీకెంత కృతజ్ఞత చూపించినా తక్కువే. అసలు లలిత ప్రాణాలతో ఉంటుందని నేననుకోలేదండి. ఇకేం భయం లేదమ్మా, అంతా సర్దుకుంది కదా. అవును డాక్టర్ గారు, అంతా బాగుపడినట్టే సరే సరే, ఇక నుంచి అంతా జాగ్రత్తగా ఉండండి. అనంటాడు రామారావు. అలా రామారావు లలితను కాపాడటమే కాక గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేశాడు. అందరూ కలిసి ఈ సమస్యను అధిగమించారు. డాక్టర్ రామారావు నిజంగా ఒక తెలివైన వైద్యుడిగా గ్రామంలో చిరస్థాయిగా నిలిచాడు.